ఒక భక్తుని పరమ భక్తికి మెచ్చి స్వామివారే అందరూ చూస్తుండగా స్వయంభూగా వెలిసిన ఒక పుణ్యక్షేత్రం. అలాంటి ఒక పుణ్యక్షేత్రానికి ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ప్రెజెంట్ నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం చిలకలపూడిలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి గుడికి అయితే వచ్చేసానండి. ముందుగా చిలకలపూడి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 1 గ్రామ్ గోల్డ్ నగలు. వాటికి ఇది ప్రత్యేకం. దాంతోపాటు ఈ పాండురంగ స్వామి గుడి కూడా అంతే ఫేమస్ అండి. ఇండియాలోనే సెకండ్ ఫేమస్ టెంపుల్ ఇది. మహారాష్ట్రలోని పుండరీపురం తర్వాత అంత మహిమ గల పుణ్యక్షేత్రం ఇక్కడే ఉందండి, ఈ పాండురంగ స్వామి దేవాలయము. నేను ఫస్ట్ లో ఎంటర్ అయ్యాను కదా, ఇక్కడ 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ లోకి నుంచి లోపలికి రాగానే కుడివైపున మీకు అన్ని 1 గ్రామ్ గోల్డ్ షాపులు కనబడతాయి. సెకండ్ ఎంట్రన్స్ రాగానే మనకి ఈ మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, అందరూ చూస్తుండగా తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు స్వయంభూగా వెలిసిన ఒక పుణ్యక్షేత్రం అండి. ఈ గుడి విస్తీర్ణ గురించి మనం మాట్లాడుకుంటే 6 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ గుడి ప్రాంగణం అయితే ఉంది. ఈ మెయిన్ శ్రీ పాండురంగ స్వామి గుడికి చుట్టూతులో ఒక ప్రహరీ గోడలాగా 108 దేవాలయాలు అయితే నిర్మించడం జరిగింది. మీరు 2వ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఎడం వైపుగా కొన్ని దేవాలయాలు, కుడివైపుగా కొన్ని దేవాలయాలు అయితే మీరు చూడొచ్చు. నేను ముందుగా ఎడం వైపుగా వెళ్ళి అక్కడున్న దేవాలయాల్ని మీకు చూపిస్తాను. మన హిందూ దేవాలయాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి. సాధారణంగా మీరు ఏదైనా దేవాలయానికి వెళ్తే గర్భగుడి బయటనే నుంచొని స్వామివారిని కానివ్వండి, అమ్మవారిని కానీ దర్శించుకొని మన కోరికలు అనేవి చెప్పుకొని వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీరు నేరుగా గర్భగుడిలోకే వెళ్ళి స్వామివారి పాదాలను స్పర్శించి పూజించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతటి మహోన్నతమైన క్షేత్రం అండి ఇది. ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం చిలకలపూడిలో అయితే ఉందండి. ఇక్కడ ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఇక్కడ 108 దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్ని నేను మీకు చూపిస్తున్నాను. సెకండ్ ఎంట్రన్స్ లోపలికి రాగానే అండి మీకు ఎడం వైపుగా కొన్ని దేవాలయాలు, కుడివైపుగా కొన్ని దేవాలయాలు ఉంటాయి. నేను ఎడం వైపులో ఉన్న దేవాలయాలను మీకు చూపిస్తున్నాను, కుడివైపును కూడా వెళ్తాను, అక్కడ దేవాలయాలను కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నడుస్తున్న దగ్గరే ఈ 108 దేవాలయాల్లో కొన్ని దేవాలయాలండి ఇవి. నా కుడివైపున మీరు గనక గమనించినట్టయితే శ్రీ పాండురంగ స్వామి వారి దేవాలయం అయితే ఉందండి. ఇక్కడికి వచ్చాక ఎంతో ఆహ్లాదకరంగా, మనసు ప్రశాంతంగా ఉందండి. ఒక పరమ భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు స్వయంభూగా వెలిసిన ఒక పుణ్యక్షేత్రంలో ఇప్పుడు నేనున్నాను, మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. అక్కడ నుంచి మనం లోపలికి వచ్చి ఎడం వైపుగా అయితే ఉన్న దేవాలయాల్ని సందర్శిస్తూ వచ్చాము. మూలగా వస్తే మనకి కోనేరు కనిపిస్తుంది. కోనేరు ఎదురుగా మర్రి చెట్టు, అక్కడ మనకి శివలింగం అయితే ఉంటుందండి, చిన్న గుడి. దాన్ని కూడా సందర్శించుకుందాం రండి. ఇక్కడ చూసారు కదా కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే మనకి ఇలా రావడానికి అయితే ఇక్కడ దారి అయితే నిర్మించారు. ఇలా రాగానే ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో ఈ మర్రి చెట్టుకి దాదాపుగా 350 సంవత్సరాల వయసు అయితే ఉంటుందండి. దీని వెనకే నేను మీకు చూపించాను కదా కోనేరు. ఇది వచ్చేసి శివాలయం. అక్కడ సెకండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలుకొని ఈ చివరి దాకా అయితే మన పాండురంగ స్వామి వారి దేవాలయం ఉందండి. లోపలే ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. గుడికి ఎడమ వైపున మనకి దేవాలయాలు, అలాగే మర్రి చెట్టు, అక్కడ శివలింగం అయితే ఉంది. చూసారు కదా, అక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి ఉండదండి, మోకాళ్ళ మీద కూర్చొని ఆ స్వామి వారిని దర్శించుకోవాలి. అలాగే దీని వెనకే మనం చూసిన కోనేరు అయితే ఉందండి. ఇక స్థల పురాణం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ క్షేత్రం వచ్చేసి 1929లో నిర్మించబడింది. ఒకానొకప్పుడు కీర పండరీపురంగా పిలువబడిన ఈ క్షేత్రం తర్వాత శ్రీ పండరీపురం కింద మారిందండి. ఈ శ్రీ పండరీపురంలో నరసింహుడు అనే పరమ భక్తుడు నిత్యం పాండురంగ స్వామి వారికి సేవలు చేస్తూ ఉండేవారు. ఆయన మహీపతి మహారాజు గారి దగ్గర తారక మంత్రం, విఠల మంత్రం జపిస్తూ ఉండేవారు. ఒక్కగానొక్క కోరిక, పాండురంగ స్వామి వారికి ఒక దేవాలయం నిర్మించాలని. శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగ నదిలో కొన్ని గులకరాళ్లను ఉపయోగించాలని అనుకున్నారు. దానికోసం ఆయన పడవలో ప్రయాణించి ఇసుక, రాళ్ళు, అలాగే నీరుని సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలోనే ఆయనకి ఒక గులకరాయి అయితే దొరికిందండి. వాటన్నిటినీ ఆ స్వామివారి ముందుంచి ఆయన ప్రార్థించారు. అలా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఏదైతే గులకరాయి అనే స్వామివారు ముందుంచారో ఆ గులకరాయిలోకే స్వామివారు ప్రవేశించారంటండి. అదే రోజున స్వామివారు, పాండురంగ స్వామివారు ఆ నరసింహం గారి కల్లో కనిపించి
ఈ కీర పండరీపురంలో తను మూర్తి సాక్షాత్కరిస్తుందని తెలిపారండి కలలో కనిపించి. 13, 11, 1929 పలానా సమయాన నేను ఇక్కడ మూర్తిగా సాక్షాత్కరిస్తాను అనేసి నరసింహం గారి స్వప్నంలో కనిపించి స్వామివారు ఆయనకి చెప్పారంట. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడే గోశాల స్వామివారి దేవాలయానికి కుడివైపుకి నేను వచ్చాను. మీకు 108 దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు ఎడమ వైపు ఉన్నాయని చెప్పాను కదండి, అలాగే కొన్ని దేవాలయాలు కుడివైపున ఉన్నాయని చెప్పాను కదా. నేను ఇప్పుడు కుడివైపుగా అయితే వచ్చాను. ఇక్కడున్న దేవాలయాల్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడే మనకి గోశాల కూడా నిర్మించడం జరిగిందండి. ఇక మళ్ళీ స్థల పురాణం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అలా కొంతకాలం తర్వాత నరసింహం గారి గురువైన మహీపతి మహారాజు గారికి కూడా పాండురంగ స్వామి వారు తన స్వప్నంలో కనిపించి మీ శిష్యునికి చెప్పిన తేదీన సమయాన నేను సాక్షాత్కరించబోతున్నాను అని తెలిపారంటండి. అది విన్న మహీపతి మహారాజు గారు వెంటనే నరసింహం గారికి ఒక లేఖ అయితే రాశారు. అలా ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియగా భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవాలని ఈ పండరీపురానికి అయితే అందరూ చేరుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది. స్వామివారి విగ్రహం ఒక్కటే మిగిలిందండి. ఈ విషయం అందరికీ తెలిసింది. అందరూ ఇక్కడికి వచ్చారు. అప్పట్లో బ్రిటిష్ వారే ఇంకా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ మాట నమ్మక గర్భగుడి ఏదైతే ఆయన నిర్మించారో ఆ గర్భగుడికి తాళం వేసేసారండి. ఇప్పుడు నేను మెయిన్ టెంపుల్, ఇది పాండురంగ స్వామి వారి దేవాలయం అండి. ఇక్కడ నుంచి నేను కుడివైపుగా అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ మనకి సహస్రలింగ కైలాస మండపం అయితే ఉంటుందండి. 1000 లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడికి వెళ్దాము, అక్కడ మన శివుణ్ణి కూడా దర్శించుకుందాము. తర్వాత మనం మెయిన్ టెంపుల్ లోపలికైతే వెళ్ళి పాండురంగ స్వామి వారిని దర్శించుకుందాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది సహస్రలింగ కైలాస మండపము. దీని లోపలికి వెళ్తే మనకి మధ్యలో ఒక లింగం అయితే ఉంటుంది. చుట్టూ మనకి 1000 లింగాలు అయితే ఉంటాయండి. చూసారు కదా, చుట్టూ మనకి 1000 లింగాలు. మధ్యలో ఉన్న లింగానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందండి. ఈ లింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు 10 అడుగుల లోతుగా తవ్వి దాని లోపల మనకి చిన్న చిన్న లింగాలు వేసి దాని మీద ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అక్కడున్న పంతులు గారు మనకి ఇక్కడున్న ఈ లింగాల ప్రత్యేకత అయితే తెలియజేశారు. ఈ లింగం ఏదైతే ప్రతిష్ఠించారో పైన ఆ లింగం మీద మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దాని మీద కూడా చిన్న చిన్న లింగాలు అయితే చెక్కడం జరిగిందండి. చూశారు కదా, ఆ లింగానికి చుట్టూ నేను మీకు చూపిస్తున్నాను 1000 లింగాలు ప్రతిష్ఠించారు. అలాగే మధ్యలో ఉన్న లింగం మీద కూడా మనం చిన్న చిన్న లింగాల్ని గమనించుకోవచ్చు. దీన్ని సహస్రలింగ కైలాస మండపం అని అయితే అంటారండి. ఇక్కడున్న పంతులు గారు ఈ ప్రత్యేకతనైతే ఇక్కడ విశిష్టతని మనకైతే తెలియజేశారు. ఇక్కడ కూడా ఆ లింగాల్ని మనం ముట్టుకొని దండం పెట్టుకొని మన కోరిక అనేది చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. పాండురంగ స్వామి వారి దేవాలయానికి ఇదే ఎంట్రన్స్ అండి. లోపల స్వామి వారిని మనం వీడియో తీయకూడదు కాబట్టి ఈ మండపాన్ని చూపిస్తున్నా చూడండి ఎంత విశాలంగా అద్భుతంగా ఉందో. ఎప్పుడైతే బ్రిటిష్ వారు గర్భగుడికి తాళం వేసేసారు కదండి, అప్పుడు ఏం చేయాలో తెలియని నరసింహం గారు ఎదురుగా మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. అక్కడ కూర్చొని స్వామి వారికి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఏవైతే తాళం వేయబడిన తలుపులో దానంతట అవి తెరుచుకొని దివ్య తేజస్సుల మధ్యన స్వామివారి పాండురంగ స్వామివారి 3 అడుగుల ఎత్తైన విగ్రహం సాక్షాత్కరించబడిందండి. చూసారు కదా, గర్భగుడి లోపల మనం వీడియో తీయకూడదండి, అందుకే నేను మీకు చూపించట్లేదు. గర్భగుడికి ఎదురుగా ఇక్కడ చూసినట్టయితే మనకి తాబేలు అయితే కనిపిస్తుంది. అలాగే లోపల గర్భగుడిలో స్వామివారి 3 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది, ఎత్తైన విగ్రహం. అక్కడ స్పర్శించుకొని మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇదండి మన పాండురంగ స్వామివారి గుడి, దాని స్థల పురాణం అలాగే ప్రత్యేకత. ఎక్కడుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం చిలకలపూడిలో అయితే ఉందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, గుడి నుంచి బయటికి రాగానే కుడివైపు తిరిగితే మీకు రోడ్డు పొడుగున ఇలా కుడివైపున ఎడం వైపున మొత్తం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అయితే కనిపిస్తాయి. గుడికి ఎదురు కూడా అవే ఉంటాయి. ఇదండి మన ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.